హలో అండి, నమస్తే అందరికీ. నమస్తే చెప్పండి అందరికీ. ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాము. ఉడత స్టోరీ. మాతో పాటు మీరు కూడా వినండి. ఉడత మీ అందరికీ తెలుసు కదా. సరే, మనము ఆ స్టోరీ రామాలయంలో జరిగిన స్టోరీ అన్నమాట. రామాలయ ప్రాంగణంలో ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు పైన ఒక ఉడత జామ పండు తింటూ ఉంది. అయితే ఆ చెట్టు కింద ఒక శాస్త్రి గారు ప్రవచనం చెప్పడానికి వచ్చారనమాట. అయితే ఈ ఉడత ఆ ప్రవచనాన్ని వినడానికి చెట్టు దిగి కిందకు వచ్చి ప్రవచనం వింటుంది. ఆ రోజు ప్రవచనం ఏం చెప్తున్నారు? శ్రీరాముల వారికి వారధి నిర్మాణం గురించి చెప్తున్నారు. అప్పుడు శ్రీరాముల వారికి సహాయం చేసింది వానరులే కాదు, వాళ్ళకంటే చిన్న జంతువైన ఉడత కూడా సహాయం చేసింది. ఆ మహత్ కార్యంలో ఉడత వంతు సహాయం కూడా ఉందట అని చెప్పారు ప్రవచనకర్త. అయితే అందుకు రాములవారు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకొని దాని వీపుపై ప్రేమగా ఇలా నిమిరారట. దానికి గుర్తుగానే ఉడత వీపు మీద చారలు ఉంటాయట అని శాస్త్రి గారు చెబుతుంటే ఎంతో శ్రద్ధగా ఉడత వింటుంది. ఏంటి, నా వీపు మీద ఉన్న ఉడతలు ఉత్తి గీతలు కావా, రామయ్య వేళ్ళ గీతలా అని ఉడత చాలా సంతోషించింది. ఆహా, నేనెంత గొప్పదాన్ని, నా గురించి తెలియకుండానే నేను పెరిగానా అని ఆలోచిస్తూ గంతులేసుకుంటూ చెప్పలేనంత ఆనందంతో ఫల్టీలు కొట్టుకుంటూ ఆనందంతో అడవిలోకి పరిగెత్తింది. అప్పుడు అడవిలోకి పరిగెత్తుతూ ఉంది కదా, ఉబ్బి తబ్బిపోతుంది, ఎంత సంతోషమవుతుందో. అప్పుడు దాని ఫ్రెండ్స్ ఎలక ఇంకా తాబేలు ఈ రెండు ఎదురయ్యాయి అన్నమాట. సంతోషంగా ఈ ఉడత పల్టీలు కొట్టుకుంటూ ఉరుకుతుంది కదా, కానీ వాళ్ళు ఎదురయ్యేసరికి ఈ రెండు ఉట్టి పనికి మాలినవి అనిపించాయి ఉడతకి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్దయింది ఉడతకి. అది అట్లా పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక తాంబేలు కూడా దాని వెంట పరిగెడుతూ ఆడుకుందాంరా అని అడిగాయి ప్రేమతో. నేనా మీతో ఆడాలా? అసలు నా గురించి తెలుసా మీకు? నా చరిత్ర ఏంటో తెలుసా? నా వీపుపై ఉన్న చారలు ఏంటో తెలుసా అసలు మీకు? ఇవి మామూలు చారలు కాదు, ఆ రామయ్య తండ్రి చేతితో రాసిన గుర్తులివి. నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి, పొండి అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడత. ఇంతలో ఎదురుగా కనిపించిన ఏనుగయ్య, ఏంటి నీ ఫ్రెండ్స్ ఏరి, ఆడుకోవటం లేదా అన్నాడు. లేదు అంటూ రాగం తీసి ఆ విలువలేనేళ్లతో నేను ఆడుకుంటానా అంది ఉడత. అయ్యో, అదేమిటి అలా అంటున్నావు? వాళ్ళు మంచోళ్ళేగా, రోజు నీతో ఆడుకుంటారు కదా అని అడిగింది. అవునా, కానీ నా గురించి తెలుసా? నా వీపుపై ఉన్న చారలేంటో తెలుసా అంటూ ఆ ఉడత రామాలయంలో విన్న కథంతా చెప్పింది. అది విన్న ఆ ఏనుగు మొత్తం విన్న తర్వాత నవ్వింది. ఏంటి అలా నవ్వుతున్నావు అని అడిగింది కోపంతో ఉడత. అయ్యో ఉడత, నీ అమాయకత్వానికి నేను నవ్వుతున్నాను. నీ చారలు చూసుకొని నువ్వంతా ఎగిరెగిరి పడుతున్నావే, మరి ఇక ఎలుక ఎంత గర్వపడాలి? ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా. మరి తాబేలు అసలు విష్ణుమూర్తి అవతారం, స్వయంగా విష్ణుమూర్తే తాబేలు అవతారం ఎత్తాడు కదా. అసలు ఎలుక తాబేలు నీతో స్నేహం చెయ్యంపో అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని మళ్ళీ నవ్వింది ఏనుగు. నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను ఉడత, నువ్వు వాటి మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నావు. అందుకే అలాంటి మంచి నేస్తాలను వదులుకుంటున్నావు, అంతకు మించి ఏమీ లేదు అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు. దాని మాటలు వినగానే ఉడతకి తలకెక్కిన గర్వం అంతా టప్పుమని ఎగిరిపోయింది. ఈ సృష్టిలో ప్రతిదానికి ఓ గొప్పతనం ఉంటుంది. తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు పరుగున పరిగెత్తింది ఉడత. మీకు ఈ కథ అర్థమైందా? బాగుందా? చెప్పండి రా, బాగుందా కథ? అందరికి అర్థమైందా? మీ ముగ్గురికి మీకు కూడా అర్థమైందా?
బాగుంటే మా ఛానల్ ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చెప్పండి. ఓకే బాయ్.